ఏడు చేయలేము. హ్యాపీ హోలీ. ఏసాయి తడిపో ఏసాయి. మొత్తం ఆటోలో వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని వదలట్లేదు. పాపం బొడ్డోడు సీరియస్ అయిపోయాడు. మొత్తం తడిపేశారనమాట. ఈ పిడకలతో మొత్తం ఇదంతా దహనం చేస్తారు ఇప్పుడు. సో ఇదిగో చూడొచ్చు, ఇలాగా ఒక్కొక్క పిడక తీసుకుంటున్నారనమాట. తీసుకొని ఇంట్లోకి పట్టుకెళ్తారనమాట. అది కూడా కృష్ణుడు నడిచిన నేల మీద హోలీ మామూలుగా లేదు. మీకోసం నేను స్నానం కూడా చేయకుండా వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. ఎలాగని బృందావనం మీకు హోలీ రోజు చూపించాలని. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం హోలికా దహనంకి వెళ్తున్నాం. తెల్ల టీషర్ట్ వేసాను. హోలీ ఆడితే దెబ్బకు రంగురంగులు అయిపోవాలి టీషర్ట్. ఇప్పుడు మనం హోలీ ఘాట్కి వెళ్ళాలన్నమాట. హోలీ ఘాట్లో బాగా చేస్తారంట. సో ఇప్పుడు హోలీ ఘాట్కి అయితే ఆటో ఎక్కుదాము. 2.5 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఆటో ఎక్కితే ఆటో ఎక్కుదాము, లేకపోతే మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. హోలీ గేట్ 10 రూపాయలు, 10 రూపాయలంట. ఆటో అక్కడ ఆపేశాడు, 1/2 కిలోమీటర్ ముందు ఆపేశాడు అనమాట. 10 రూపాయలు ఛార్జ్ తీసుకున్నాడు. చాలా తక్కువే. ఇంతకీ హోలికా దహనం ఎందుకు చేస్తారో తెలుసా? తెలియని వాళ్ళకి షార్ట్ కట్లో చెప్తాను చూడండి. మీకు భక్త ప్రహ్లాదుడు తెలిసే ఉంటుంది. శ్రీహరి అంటుంటారు అనమాట. వాళ్ళ తండ్రి హిరణ్యక్షిపుడికి నచ్చదు. మనోడు టార్చర్ తట్టుకోలేక, భక్త ప్రహ్లాదుడు టార్చర్ తట్టుకోలేక చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. చంపే టైంకి మన శ్రీహరి నరసింహమూర్తి అవతారంలో స్తంభంలోంచి వచ్చి పేగులు చింపి చంపేస్తాడు. ఈ స్టోరీ తెలుసు కదా. దీనికన్నా ముందు స్టోరీ అనమాట. అంటే హోలికా దహనం, హోలికా అనే ఆవిడ మన హిరణ్యక్షిపుడికి చెల్లి అనమాట. సో చెల్లి అయితే ఈ మనోడు భక్త ప్రహ్లాదుడు టార్చర్ తట్టుకోలేక ఇంక చంపేద్దామని ఫిక్స్ అయ్యి, ఈ హోలికా అనే ఆవిడకి ఏంటంటే పవర్ ఉంటుంది అనమాట. మంటల్లోకి వెళ్ళిన కాలదు ఆవిడ. సో అందుకు ప్లాన్ వేసుకొని మనోడు భక్త ప్రహ్లాదుడు చిన్నోడు కదా, బుజ్జి పాప బంగారం అది ఇది అని చెప్పి మనోడిని తీసుకొని మంటల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మంటల్లోకి వెళ్ళిపోతే అప్పుడు తెలిసిందే కదా, మనోడు వెనకాతలు ఎవరు ఉండదు, గొప్ప పవరే ఉంది మనోడు వెనకాతల. సో అప్పుడు ఏమవుతుందంటే మనోడు కాళ్ళు, ఆవిడ కాలిపోతుంది అనమాట. సో అందుకు చెడు మీద మంచే గెలిచింది అని చెప్పి మన హోలికా దహనం చేస్తారనమాట. దాని తర్వాత రోజు హోలీ చేస్తారు, ఒక రోజు తర్వాత. సో ఇదనమాట స్టోరీ. చూసుకోవచ్చు, మనము హోలీ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. రంగులు ఎలా పడుతున్నాయో మామూలుగా లేదు. చూస్తుంటేనే ఊపు వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా మామూలుగా ఉండదు. ఇంకా హోలీ దహనం, హోలికా దహనం బాబా హైలైట్. లోపలికి వెళ్ళనివ్వట్లేదా? వెళ్ళిస్తున్నారు. మామూలుగా లేదు.
హోలికా దహనం ఎక్కడే అవుతుంది చూసుకోవచ్చు. ఈవిడే హోలిక రాత్రి 11 గంటలకి 10:30కి దహనం చేస్తారనమాట. సో అప్పుడు నేను వచ్చి వీడియో తీస్తాను మీకు. సో ఇంకా చూసుకోవచ్చు, ఇది జంక్షన్ హోలీ గేట్ అనమాట. హోలీ గేట్ సూపర్, నైస్ నైస్. ఇదిగో హోలికా మాత. ఈవిడ్ని ఇంకో అరగంటలోని దహనం చేస్తారనమాట. టైం 10:10 అయ్యింది. మరి 10:45కి ఎందుకు దహనం చేస్తున్నారో తెలియదు, ముహూర్తమైనా పెట్టారేమో. చూసుకుంటే పందిరి ఎంత అందంగా అలంకరించారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అందంగా అలంకరిస్తారని చెప్పి. సో చాలా బాగుంది చూడండి, ఆ ఫ్లవర్స్ కానీ ఆ డెకరేషన్ నైస్ నైస్ సూపర్. సో ఇదిగో చూసుకోవచ్చు, మొత్తం తీస్తారు డెకరేషన్ అలంకరణ అంతా. ఇదంతా చూడండి, లోపల మొత్తం పిడకలతో పేర్చారనమాట. ఈ పిడకలతో మొత్తం ఇదంతా దహనం చేస్తారు ఇప్పుడు. నైస్ నైస్. ఇదిగో భక్త ప్రహ్లాదుని ఒళ్ళొంచి తీసేస్తున్నారు, తీసేసి అప్పుడు దహనం చేస్తారనమాట. నైస్ నైస్. ఎక్కడ పట్టుకెళ్తున్నారు? ఓకే, దహనం చుట్టూ తిప్పిస్తున్నారు అనమాట. సో ఇంకా చూసుకోవచ్చు, మొత్తం అన్ని పక్కల మంట పెట్టారనమాట. ఫుల్ పొగ వచ్చేస్తుంది. ఇంకో హోలికా మాత అనమాట. సో నైస్. చూసుకుంటే అందరూ దండం పెట్టుకుంటున్నారు, దహనం చేస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు అనమాట. అందరూ వచ్చి ఒక్కొక్క పెడకేసి దండం పెట్టుకుంటున్నారు. నైస్ నైస్. వెళ్ళిపోతుంది, ఇంకా ఫుల్ పొగ ఎక్కువైపోతుంది. ఇదిగో ఇలాగా ప్రతి వీధికి మళ్ళీ చిన్న చిన్నగా జరుపుకుంటున్నారు అనమాట ఇలాగా. సో అది. సో ఇంకో ఇదిగో చూడొచ్చు, ఇలాగా ఒక్కొక్క పిడక తీసుకుంటున్నారనమాట. తీసుకొని ఇంట్లోకి పట్టుకెళ్తారనమాట. ఇంట్లోకి పట్టుకెళ్ళి ఆ పొగను చూపిస్తారు, అంటే చెడిపోయి మంచి రావాలని. సో అది. ఇంకో చూడొచ్చు కదా, ఇది మళ్ళీ ఇంకో చిన్న వీధిలో అనమాట. ఇలాగ చెప్పాను కదా, ప్రతి వీధికి ఇలాగ చిన్న చిన్నగా కాలుస్తున్నారు అనమాట, దహనం చేస్తున్నారు. సారీ. నైస్ నైస్ సూపర్. ఇది హోలీ రోజు ఉదయం ప్రేమ మందిరం టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. హోలీ అక్కడ బాగా చేస్తారు అది ఇది అని చెప్పి. వీళ్ళు చూడండి, దారిలో మాత్రం అసలు ఆటోలో వెళ్ళిన వాళ్ళు ఎవరిని వదలట్లేదు, అసలు ఫుల్ గా తడిపేస్తారు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. రాధే రాధే, రాధే రాధే. ప్రేమ్ మందిర్ రోడ్ లో చూడండి, హోలీ ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. అందరూ రోడ్ల మీద పడి హోలీ హోలీ. అరే హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. పాపం బొడ్డోడు సీరియస్ అయిపోయాడు, మొత్తం తడిపిస్తారు అనమాట. హ్యాపీ హోలీ. నాకు మళ్ళీ పంపిస్తారు. డబ్బుల సౌండ్ వింటే మనకి ఏదో అయిపోతుంది. ఎలా బెదిరించాడా? రంగు నీళ్ళు వేస్తాడు. పండగ ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉండాలి, పండగలు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నైస్ నైస్. ఏసై తడిపో, ఏసై. మొత్తం ఆటోలో వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని వదలట్లేదు, మొత్తం తడిపేస్తున్నారు. రాధే రాధే భయ్యా. రారే కొట్టాడు, గట్టి కొట్టాడు. జై రాధే రాధే చేస్తాడు, నెత్తి మీద నుంచి చేస్తాడు. ప్రేమ్ మందిర్ అనమాట. ప్రేమ్ మందిర్ దగ్గర హోలీ ఎలా జరుగుతుందో. సో ఫుల్గా ఇక్కడ ఏంటంటే వాటర్ అది లేదు, ఓన్లీ కలర్స్ తోనే కొట్టుకుంటారనమాట. చూడొచ్చు రోటింగ్ ఎంత కలర్స్ ఇవన్నీ, అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా పండగ. బాబ్బా హైలైట్ అది. హ్యాపీ హోలీ భయ్యా, హ్యాపీ హోలీ. చూసుకోవచ్చు, టెంపుల్ అది క్లోజ్ చేస్తారనమాట, అంటే లోపల కలర్స్ అవి పడిపోతాయని. సో అందరూ బయట ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్, నైస్ నైస్. హోలీ అయితే చాలా బాగుంది, హైలైట్. అది కూడా కృష్ణుడు నడిచిన నేల మీద హోలీ మామూలుగా లేదు. అదే మనోడు ఏకంగా కింద నుంచి బ్యాగులు వేసి మరి హోలీ వెళ్తున్నాడు. అంతే ఇంకా ఇవన్నీ రోడ్డు మీద అంతా రంగులే. ఏముందో మళ్ళీ తీసి జల్లేస్తున్నాడు, హోలీ రంగులే కదా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ భయ్యా. నోట్లో వేసాడు.
ఏడ్ చేద్దాం, ఏడ్ చేయలేము. హ్యాపీ హోలీ. సో అది కృష్ణుడు ఊరిలో హోలీ. ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా ఎడిట్ చేసి మీకు పెట్టాలి, ఎందుకంటే హోలీ రోజు చూస్తేనే బాగుంటుంది ఈ వీడియో, ఆ ఫీల్ ఉంటుంది అనమాట. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాధే రాధే.